అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారన్నా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎక్కువ మీకు సర్ది ఉన్నా ఏమున్నా కూడా మస్తు ఫాస్ట్ గా పనిచేస్తుంది. మా డాడీ సీక్రెట్ ఇది. ఎప్పుడు మాకు సర్ది లేచినా కూడా సేమ్ ఇదే రెసిపీ చేస్తారు. ఎల్లిపాయలను కొద్దిగా అల్లం ముక్కను రెండు బాగా దంచుకోవాలి. కొద్దిగా నుజ్జు నుజ్జు అంటే మరీ మెత్తగా దంచుకోవద్దు, మరీ గట్టిగా దంచుకోవచ్చు. లైట్ గా కచ్చపిచ్చ దంచుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో మంచి పావు నూనె పోసుకోండి. కారం తక్కువ చేసుకోండి, ఎక్కువ చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుండదు. తక్కువ చేసుకొని మీ దగ్గర ఏమైనా పోపు గింజలు వేసేసుకున్న తర్వాత ఆ నూనెను కొద్దిగా ఆఫ్ చేయండి. ఎందుకంటే బాగా వేడి అయిన తర్వాత పోపు గింజలు ఏగుతాయి కదా. ఆ నూనెను ఆఫ్ చేసిన తర్వాతనే మనము ఈ రోట్లో ఉన్న దాంట్లో పోసుకోవాలి. రోట్లో దంచుకున్న తర్వాత మీరు ఆ నూనె ప్లస్ దాంట్లో సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని దాంట్లోనే మీరు కారం వేయండి. కారం వేసి ఒకసారి స్మాష్ చేయండి. స్మాష్ చేస్తే కారం, ఎల్లిపాయ, ఉప్పు అన్ని కలిసిన తర్వాత ఈ ఆయిల్ అనేది చల్లారాలి. ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది చల్లారకపోతే. అందులో వేసిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని తింటే నా సామిరంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు అయితే 100% నచ్చుతుంది. మంత్లీ ఒక్కసారన్నా ఇట్లా తినాలి. అంటే కొంతమందికి అల్సర్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళు తినొద్దు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని చాలా మంది చెప్తారు. మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.